ఓం శ్రీ గురుభ్యో నమః. ఇహపరాల సౌభాగ్యం, దీని గురించిన విశ్లేషణ ఇప్పుడు చెప్పుకుందాం. ఒక 5 ఏళ్ల పాప ఒక రేఖాచిత్రం గీసింది. అందులోని రూపురేఖలు ప్రముఖుల చిత్రాలలోని సౌందర్యంతో కాక ఓ వ్యంగ్య చిత్రంలోని బొమ్మల్లా కనపడుతున్నాయి. ఆ రూపాలు అమాయకత్వానికి ప్రతీకలు. ఓ ఆధ్యాత్మికవేత్త బాలిక చిత్ర రచనలో దాగి ఉన్న ఒక ప్రకృతి లక్షణాన్ని గుర్తించాడు. అదేంటంటే, బాహ్య ప్రపంచంలో కళ్ళకు కనిపించే ఏ వస్తువులోనూ తీర్చిదిద్దినట్లు పరిపూర్ణత ఉండదు. పరిపూర్ణత లేనితనాన్నే నిజమైన ప్రకృతి సౌందర్యంగా గుర్తిస్తారు మార్మికులు. అటువంటి దివ్య అసంపూర్ణ సౌందర్యం ఆ పాప బొమ్మలో కనపడింది ఆ ఆధ్యాత్మికవేత్తకు. ప్రకృతిలో ఏది శాశ్వతం కాదు, అశాశ్వతమైనది ఏది పరిపూర్ణం కాదు. సాధారణ కళ్ళకు కనిపించని వాడు కాంతి స్వరూపుడు. కాబట్టి భగవంతుడిలోని పరిపూర్ణత్వాన్ని మానవ మేధ అర్థం చేసుకోలేదు. అందుకే భగవంతుడి పట్ల సమర్పణ భావంతో, ప్రీతితో ఆయనను పరిపూర్ణుడని జగత్తుగా పిలిచే ఆయన సృష్టి మాత్రం అశాశ్వతం, అసంపూర్ణమని భావిస్తాడు మనిషి. అయినప్పటికీ ఆ ప్రకృతి అలౌకిక సౌందర్యం మానవ మాతృడు వెలకట్టలేనిదని వేద విధులు అభిప్రాయపడతారు. వెలుగు నీడలాగా కష్టసుఖాలు మనిషికి తోబుట్టువులు. మనిషి పుట్టినప్పుడే అతడికి తోడుగా మంచి చెడు పుట్టాయి. మానవుడు నిజానికి కష్టజీవి. అయితే అతడు చేసే తప్పు ఒకటి ఉంది. తాను సుఖాలను మనసుకు పట్టించుకోడు. అప్పుడు సమయం తెలియకుండా గడిచిపోతుంది. కష్టాలను మాత్రం అంకెలను లెక్క పెడుతున్నట్లుగా మనసారా అనుభవిస్తాడు. అనుక్షణం ఆ అనుభవం అతని మనసులో నమోదవుతుంది. పడిన కష్టాలను తదుపరి కాలంలోనూ గుర్తు చేసుకుంటాడు. అయితే గతానికి ప్రాధాన్యం ఇవ్వడం మంచి లక్షణం కాదంటారు పెద్దలు. జీవితంలో కొందరిని కష్టాలు కోలుకోలేని దెబ్బ తీస్తాయి. కొందరైతే అవి కొట్టిన దెబ్బ కన్నా ఎక్కువ వేదన అనుభవిస్తారు. అది భయం వల్లనో, సున్నిత హృదయం వల్లనో కావచ్చు. మరికొందరు రబ్బరు బంతి నేలను తాకి పైకి లేచినట్లు దుఃఖం వారిని స్పర్శించక ముందుండే స్థాయి కన్నా కూడా ఎక్కువగా ఎదుగుతారు. అలా పాఠం నేర్చుకుని జీవితంలో పైకొచ్చే మనుషులు పరిమితం. అయినప్పటికీ కూడా వారే లోకానికి ఆదర్శప్రాయులు. ప్రకృతి ఉత్పాతాలతో దెబ్బతిన్న ప్రాంతాలు మంచి నాయకుడి పర్యవేక్షణలో కోలుకొని అంతకు ముందు కన్నా సుభిక్షంగా లోకం దృష్టిని ఆకర్షిస్తుంటాయి. ఆ రెండో కోవకు చెందినవాడుగా మనిషి ఎదగాలి. నిన్నటి కన్నా నేటి స్థాయి పెంచుకోవడం ఆదర్శ పురుష లక్షణం. వ్యక్తిగత సాధన ద్వారా, సామాజిక అవగాహన ద్వారా దాన్ని నిజం చేసుకోవచ్చునంటారు అనుభవజ్ఞులు. అసంపూర్ణంగా కనపడే ప్రకృతిని పరిపూర్ణం చేసే సాహసంతో మనిషి జీవించాలి. నిపుణులు, అనుభవజ్ఞులు సూచనల ద్వారా జీవితాలను సుసంపన్నం చేసుకోవాలి. అప్పుడే మనిషి ఇహపరాలు సౌభాగ్యవంతమవుతాయి. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.